సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి కన్నుమూశారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు అలాగే రాజకీయ పార్టీలన్నీ కూడా ఆయన పట్ల సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట ఆయన పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని కొంత పంచుకుంటున్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి ఉద్యమాల్లో మరణించిన వ్యక్తి వామపక్ష ప్రవాదాలని ప్రజా పోరాటాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ప్రజల పక్షాన్ని ఇచ్చిన వ్యక్తి సీతారాం ఏచూరి గారి అకాల మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రజా ఉద్యమానికి తీరని లోటు. భారత రాజకీయాల్లోనే అరుదైనటువంటి వ్యక్తి. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం వామపక్ష ఉద్యమించినటువంటి మేధావి, పోరాట యోధుడు. విద్యార్థి దశ నుండి చనిపోయేదాకా తను నమ్మిన సిద్ధాంతం కోసం అలుపు ఎరగన పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు కామ్రేడు సీతారాం ఏచూరి గారు. అలాగే సుందరయ్య గారి దగ్గర, బసవపున్నయ్య గారి దగ్గర రాజకీయాల పరిశీలి పొంది మన తెలుగు వ్యక్తిగా రెండోసారి సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా అయ్యారు. వారు చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి అనేక మంది వ్యక్తులు, అనేక సామర్థ్యాలు ఉంటాయి. కానీ సీతారాం గారిలో అందరికీ ఉన్న సామర్థ్యాలు కలబోసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాము ఏచూరి గారు. నేను మొదట్లో ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నప్పుడు గుంటూరులో రాష్ట్ర స్థాయి క్లాస్ జరిగింది. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. నూతన విద్యా విధానం యొక్క వర్గ ప్రయోజనాలు ఏంటని ఆయన చెప్పిన పాఠం మొత్తం విద్యా వ్యవస్థలోనే ఒక గొప్ప మార్పును తీసుకొని వచ్చింది. నేను ఆ రోజు అనుకున్నాను, ఇంత మేధావి కమ్యూనిస్టు పార్టీలకు ఎలా ఆకర్షితులు కాగలిగారు అని చూసినప్పుడు అప్పుడు ఆయన బయోడేటా తెలుసుకుంటే అర్థమైంది. అప్పటి నుంచి మొదలుపెట్టి నా 35-40 సంవత్సరాల్లో సీతారాం గారితో వ్యక్తిగత అనుబంధం ఉంది. పోరాటాల్లో ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో ఇక్కడ వ్యవసాయ కార్మిక సంఘంతో కలిసి పనిచేసినటువంటిది ఉంది. వారిని స్వయంగా చూశాను, స్వయంగా కలిసి పోరాటాల్లో పాల్గొన్నాను. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. మా కుటుంబంతో కూడా సీతారాం గారికి మంచి సంబంధం ఉంది. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఒక గొప్ప ఆప్తుని నేను కోల్పోయానని నేను భావిస్తా ఉన్నాను. భారత రాజకీయాల్లో ఆయన లోటు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు దేశ రాజకీయాల్లో మనం చూస్తున్నాం. ప్రజాపక్ష ఐక్యత, ఇండియా కూటమి ఏర్పాటుతో ఇప్పుడు పరిస్థితి ఖచ్చితంగా సీతారాం గారు లేని లోటు భారత రాజకీయాల్లో కనిపిస్తుంది. ఇప్పట్లో వారి లోటును పోర్చగలిగే అవకాశం కూడా లేదు. ఒకటి కమ్యూనిస్టు పార్టీకి సీతారాం గారు లేని లోటుకి అసలు పోర్చలేనిది ఈ కాలం. కారణం ఏమిటనంటే కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడుతుంది, అనేక దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ టైంలో సీతారాం గారు లేకపోవడం మాకు చాలా నష్టం. రెండోది, భారత రాజకీయాల్లో మతోన్మాదం, కార్పొరేటీకరణ పెరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా మొన్న ఎన్నికల్లో ఇండియా బ్లాక్ నిర్మాణంలో సీతారాం గారు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆ కామ్రేడ్ లేకపోతే ఆ సమన్వయం కూడా కొంత ఇబ్బంది పడుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా భారత రాజకీయాల్లో సీతారాం గారి లేటు ప్రత్యక్ష పరోక్ష ప్రభావాన్ని కలగజేయటంలో సందేహం లేదు. అయితే సీతారాం గారు అందించిన అనుభవాలు ఉన్నాయి భారత రాజకీయాల్లో. వారి నిబద్ధత ఉంది, వారి విశ్లేషణ ఉంది, వారి పోరాట పటిమ ఉంది, వారి వారసత్వం ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి సీతారాం గారు ఉన్నప్పుడే కాకుండా తను చనిపోయిన తర్వాత కూడా ఎట్లా ప్రజా ఉద్యమాలు నిర్మించాలా, ఎట్లా బీజేపీ మతోన్మాదాన్ని కార్పొరేట్ ఓడించాలన్నటువంటిది రాబోయే తరాలకు కూడా అందించి వెళ్ళాడు ఆయన. కాబట్టి ఆ అనుభవాలతో మేము ఉద్యమాలను ముందుకు తీసుకొని పోతాం. ఆయన అనారోగ్యం పాలైనప్పుడు ఎయిమ్స్లో చేరినప్పటి నుంచి మీరు ఫాలోఅప్ చేస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి. ఆయన ఎందుకు అనారోగ్యానికి గురయ్యారు, ఏ కారణాలతో ఇప్పుడు ఆయన చనిపోయారు? 19వ తారీఖు ఇండియా బ్లాక్ పార్టీల మీటింగ్లో పాల్గొన్నారు. ఆఫీస్కి వచ్చారు, కొంచెం అనారోగ్యంగా ఉందని వెళ్ళారు. మొదట్లో కొంత స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్ అయిందని, తర్వాత హాస్పిటల్లో ఎమర్జెన్సీలో చేర్చారు, ఐసీయూలో చేర్చారు. తర్వాత 22వ తారీఖు రూమ్లోకి వచ్చి 24వ తారీఖు చాలాసేపు నేను సీతారాం గారి దగ్గర 201 రూమ్లో ఉన్న మాట్లాడాను. తర్వాత 2 రోజుల్లో బయటకు వస్తానని చెప్పారు. పార్టీ మహాసభలో ప్రిపరేషన్స్ మొదలు పెట్టాలి అని అన్నారు. తర్వాత 28వ తారీఖు మళ్ళీ సడన్గా అది వ్యాప్తి జరిగింది. డాక్టర్లు చెప్తుంది అనేక రకాల ఫంగస్లు ఉన్నాయి. సీతారాంకి వచ్చినటువంటి వైరస్, బ్యాక్టీరియా అనేటటువంటిది అరుదైనటువంటిది.
కాబట్టి అది ఈ మందులకి అది తగ్గలేదు. ఫారెన్ మందులు కూడా వాడారు, అయినా తగ్గలేదు. సో కాబట్టి జనరల్ ఫంగస్ ఎఫెక్ట్ని మొదట్లో కంట్రోల్ చేయగలిగారు. కానీ క్రమక్రమంగా అది ఇతర బాడీలకు కూడా కిడ్నీకి తర్వాత బ్లడ్కి కూడా వ్యాప్తి జరిగింది. అందువల్ల మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా సీతారాం గారు వైరస్ ఎఫెక్ట్ వల్ల లంగ్స్ దెబ్బతిని దానివల్ల లంగ్స్ పనిచేయకపోవటం, పైన మన వెంటిలేటర్ ద్వారా ఇవ్వటం, అది 14, 12, 13 రోజులు అయిన తర్వాత ఇక అది మొత్తం బాడీకి వ్యాప్తి జరగటం వల్ల అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతిలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం. అంటే మనం ఏదైతే చెప్తున్నామో పెట్టుబడిదారులు తమ లాభాలకు ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. ఆ నాశనం యొక్క ప్రభావం అనేక వైరస్లు వ్యాప్తి జరుగుతుంది, అవి కంట్రోల్ కావటం లేదు. కాబట్టి మానవ తప్పిదాలు ఉన్నాయి దీంట్లో లాభాపేక్ష ఉంది. ఇంత సందర్భాల్లో మనం మాట్లాడుకోవచ్చు. ఏమైనా లంగు సరిగా పనిచేయకపోవటం వల్ల ఇతర ఆర్గన్స్ అన్ని పాడైతే దేశవ్యాప్తంగా ప్రతి కార్మిక సంఘం కానీ రాజకీయ పార్టీలు కానీ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సో ఆయన అంతిమయాత్ర ఈ విధంగా సాగబోతోంది. ఆయన బాడీని కూడా తిరిగి సో తదుపరి కార్యక్రమం ఏముండబోతుంది? ముందే చెప్పినట్టు సీతారాం యేచూరి గారు తను నమ్మినటువంటి మార్క్సిజం లెనినిజం ఎప్పుడూ రాజీ పడలేదు. రెండోది అన్ని పార్టీలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. పార్లమెంటేరియన్గా లేదనుకుంటే మేధావిగా అనేక మంది ఆయన సలహాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎల్లుండి అందరూ రావడానికి అనుకూలంగానే ఎల్లుండి ఆయన చివరి నివాళులు అర్పించడానికి పెద్ద సంఖ్యలో గుర్తింపు కలిగినటువంటి మేధావులు, తర్వాత ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అందరూ వస్తారు. 3-4 గంటల వరకు ఇచ్చి సీతారాం గారు మొదట్లోనే నిర్ణయించుకున్నారు తన బాడీని భవిష్యత్తు అవసరాలకి ఉండాలనేది. అందుకోసం